ఈ రోజు బక్రీద్ స్పెషల్ గా మనం సేమియా వండుదామండి. నెయ్యి పోద్దామండి. నెయ్యి పోసి జీడిపప్పు వేసి వేయించుదాము. బాగా ఎర్రగా కాలిన తర్వాత గిన్నెలో తీద్దామండి. ఎర్రగా కాలితే రుచిగా ఉంటాయండి. ఎర్రగా వేసిందండి, తీస్తున్నాను. కిస్మిస్ వేస్తున్నానండి. చక్కగా వేగిందండి. ఒక గిన్నెలోకి తీసుకుందాము. ఎండు కొబ్బరి అండి, తురిపింది వేపుదాము. చక్కగా వేగిన తర్వాత ఎర్రగా వేగాలండి. ఇది సేమియాలు ఎర్రగా వేగితే బాగా టేస్ట్గా ఉంటుందండి. ఎసరు పెడుతున్నానండి సేమియా ఉడికించుకోవటానికి. మనం తురుక్కున్న కొబ్బరి అండి ఇప్పుడు నేతిలో వేయించాను. వేగిందండి, తీస్తున్నాను. సేమియా వేపుదాము. ఇప్పుడు సేమియా వేస్తున్నానండి, వేపుదాము ఎర్రగా వచ్చేదాకా. అరకేజీ సేమియా ప్యాకెట్ అండి ఇది. కొంచెం నెయ్యి పోసుకుందామండి. వేపుతుంటే కలర్ వచ్చింది. అప్పుడు ఎసట్లు వేసుకుంటే సేమియా రుచిగా ఉంటుందండి. ఈ ఎసరు కాగినాయండి. సేమియా మనం వేపాం కదా నెయ్యి వేసి, ఇప్పుడు ఈ ఎసట్లు పోద్దాం. ఈ ఎసట్లు పోస్తే బాగా ఉడకాలండి. బాగా ఉడికితే అప్పుడు మనం ఉడికిన తర్వాత మనం ఉంచుకుందాం. ఇట్లా బాగా ఉడకాలండి. బాగా ఉడికిన తర్వాత మనం ఒక గిన్నెలోకి ఉంచుకుంటే ఇట్లా ఉంచేయాలండి. బాగా ఉడుకుతున్నాయండి. ఈ ఉడికిని ఉంచుదామండి జల్లి బుట్టలో. ఉడికియండి గిన్నెలోకి ఉంచుదాము. ఇట్లా ఉంచేసి నీళ్ళన్నీ బాగా ఎండిపోయిన తర్వాత మనం సేమియా తీసుకుందామండి. అంత ఉంచేసాము. నీళ్ళన్నీ బాగా అట్లా పోసాను కదండి, అన్ని కాయిపోయినాయి. ఇది కొంచెం నెయ్యి వేద్దామండి. ఇట్లా నెయ్యి వేస్తే విడివిడిగా సేమియాకి అతుక్కోకుండా ఉంటాయి. ఇది మనం గిన్నెలోకి తీద్దామండి. మనం గిన్నెలోకి తీసుకుందాము.
ఇట్లా మన గిన్నెలోకి తీసిన తర్వాత కొంచెం కొంచెం ఆరనిచ్చి మనం ఇప్పుడు కొబ్బరి మనం వేయించుకున్నాం కదండి, నెయ్యి పోసి వేయించాను కదా, జీడిపప్పు వేయించాను, కిస్మిస్ వేయించాను. అది వేయించింది దీంట్లో కలుపుకొని మనం కలుపుకొని తింటే చాలా టేస్టింగ్గా ఉంటాయండి. మనం కొంచెం పంచదార చల్లుకుందామండి. ఒకటి సేమియా అతుక్కోకుండా విడివిడిగా ఉంటుందండి ఇట్లా చల్లుకుంటే. ఎండు ఖర్జూరాలండి మనం పక్కన వేసుకుందాము. జీడిపప్పు, కిస్మిస్ అండి, మనం వేయించుకున్న ఎండు కొబ్బరి అండి ఇది. ఇట్లా అన్ని వేసుకొని కలుపుకొని తింటే చాలా టేస్టింగ్గా ఉంటుందండి. మన బక్రీద్ స్పెషల్ అండి ఇది. మనం బక్రీద్ కోసం చేసుకున్న స్పెషల్ సేమియాని ఇప్పుడు తినబోతున్నాము. ఇవన్నీ కలుపుకొని తినాలి, అప్పుడు ఇంకా బాగా టేస్టీగా ఉంటుంది. సూపర్, చాలా బాగుందండి. మీరు కూడా ఇలాంటి స్పెషల్ సేమియాలు మీ ఇంట్లో కూడా చేసుకోండి. ఈద్ని సెలబ్రేట్ చేసుకోండి ఈరోజు బాగా. ఇలాంటి ఇంకా మంచి వంటకాలు కావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి లైక్ షేర్ చేయండి.